కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ సీఎం చంద్రబాబు ఈ నెల 17న పల్నాడు జిల్లాకు రానున్నట్లు ఎంపీ శ్రీకృష్ణ దేవరాయలు తెలిపారు. గుంటూరు నగరంలోని క్యాంపు కార్యాలయంలో బుధవారం శ్రీకృష్ణ దేవరాయలు మాట్లాడారు. కేంద్ర ప్రభుత్వ పథకాలకు సంబంధించి 1500 కోట్ల నిధులను అర్హులైన లబ్ధిదారులకు ఆ రోజు అందించనున్నామని చెప్పారు. గడిచిన 2 ఏళ్లుగా బ్యాంకర్లతో అవగాహన కార్యక్రమాలు చేపట్టినట్లు గుర్తు చేశారు. కార్యక్రమం నిర్వహణకు మరో 10 రోజుల సమయం ఉన్న నేపథ్యంలో కొత్తవారు దరఖాస్తు చేసుకోవచ్చన్నారు. మొత్తం 16 నుండి 20 పథకాలకు సంబంధించిన నిధులు ఆ రోజు అందిస్తారు. జూలై 17వ తారీఖు 2026 నర్సరావుపేటలో దేశ ఆర్థిక శాఖ మంత్రి గారు నిర్మలా సీతారామన్ గారు విచ్చేయనున్నారు. ముఖ్యమంత్రి గారు కూడా ఆ రోజు ఆ కార్యక్రమంలో పాల్గొనబోతా ఉన్నారు. ఆ రోజు జరగబోయే కార్యక్రమం ఏమిటి అంటే క్రెడిట్ అవుట్రీచ్ అనేది. ఈ కార్యక్రమంలో ముఖ్యమైనది ఆ ఒక్క రోజులోనే ముఖ్యమంత్రి గారి చేతుల మీద అలాగే ఆర్థిక మంత్రి గారి చేతుల మీదుగా పల్నాడు నియోజకవర్గానికి సంబంధించి 1500 కోట్ల నుంచి 2000 కోట్ల దాకా వివిధ సెంట్రల్ గవర్నమెంట్ స్కీమ్స్, పిఎం విశ్వకర్మ అనుకోండి, పిఎం స్వనిధి అనుకోండి, పిఎం ఈజీపీ అనుకోండి, పిఎం ఎఫ్ఎంఈ అనుకోండి, ఇలాంటి వేరు లోన్ స్కీమ్స్ ఉన్నాయి. వీటన్నిటినీ కూడా ఆ రోజు అప్లికేషన్స్ ఎవరైతే పెట్టుకున్నారో వారందరికీ కూడా డెలివర్ చేయబోతూ ఉన్నారు. వారందరికీ కూడా శాంక్షన్ చేయబోతూ ఉన్నారు. అంటే ఈ ఒక్క 1 వీక్లో 10 డేస్లోనే ఇంత అప్లికేషన్స్ వచ్చేసినాయి, ఎంతమందికి మీరు ఇచ్చేస్తున్నారా అనేది చాలామంది ప్రశ్న. దీని ఎక్సర్సైజు గడిచిన 2 సంవత్సరాల నుంచి కూడా జరుగుతూనే ఉంది. గడిచిన 7 నెలల నుంచి 8 నెలల నుంచి కూడా చాలా ఉధృతంగా జరుగుతూ ఉంది. ప్రతి బ్యాంకర్కి కూడా టార్గెట్స్ ఇవ్వడం జరిగింది. అటు పబ్లిక్ బ్యాంక్స్కి, ప్రైవేట్ బ్యాంక్స్కి, వీటందరికీ కూడా టార్గెట్స్ ఇచ్చి అర్హులైన ప్రతి ఒక్కరిని కూడా మీరు అప్లికేషన్ పెట్టించాలి, అప్లికేషన్ ప్రాసెస్ చేయాలని చెప్పి చాలా డ్రైవ్ చేయడం జరుగుతూ ఉంది. అందుకే మేడం కూడా వచ్చి, ఫైనాన్స్ మినిస్టర్ గారు కూడా వచ్చి ఈ 1500 కోట్ల రూపాయల దాకా శాంక్షన్ చేయడానికి 17వ తారీఖున జూలై నిర్ణయించుకోవడం జరిగింది. అయితే చాలామందికి ఉన్నది ఏమిటి అంటే ఎందుకు ఈ కార్యక్రమం చేస్తూ ఉన్నామని 2-3 కారణాలు ఉన్నాయి. మొదటి కారణం ఏమిటి అంటే చాలామందికి మన ప్రాంతంలో బ్యాంకుని చూస్తే అది మనకి సంబంధం లేదు కదా అనే విధంగా చూస్తారు. అక్కడికి వెళ్తే చాలా పేపర్లు అడుగుతారు, చాలా మనము ప్రూఫ్స్ అన్నీ ఇవ్వాలి, అవన్నీ మనం సబ్మిట్ చేయగలమా అనేది చాలామంది భయపడుతూ ఉంటారు. చాలామంది వెళ్ళరు కూడా. అలా కాకుండా బ్యాంక్స్ని వాళ్ళ దగ్గరికి తీసుకొచ్చే కార్యక్రమం గడిచిన 2 సంవత్సరాల నుంచి కూడా జరుగుతూ ఉంది. లాస్ట్ 8 మంత్స్ నుంచి చాలా ఉధృతంగా జరుగుతూ ఉంది. వాళ్ళ దగ్గరికి వచ్చి పెట్టండి మీరు అప్లికేషన్స్, మాకు టార్గెట్స్ ఉన్నాయి, మేము మీట్ అవ్వాలి అని చెప్పి వాళ్ళని చాలా డ్రైవ్ చేయడం జరిగింది.